తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు నాయన మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నాయన గతించిన రాత్రికాలం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో నాయన, ఇగోనైనా మీ సన్నిధిలో ఇప్పుడు మోకరిల్లి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవ నీకే మహిమ. వాగ్దానములు చేసినటువంటి మా దేవ మీకే స్తుతి. నిబంధన చేసినటువంటి మా దేవ నీకే స్తోత్రం. నిరీక్షణ కర్తయగు మా దేవ నీకే మహిమ. కనికరము గల మా దేవ నీకే స్తుతి. కరుణ సంపన్నుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. నీతికి ఆధారమగు దేవా నీకే మహిమ. ప్రతీకారము చేయి దేవా నీకే స్తుతి. నీ చర్యలన్నిటి న్యాయములు నిర్దోషమై నమ్ముకున్నదైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి మా దేవా నీకే మహిమ. నా దేవా నా దేవా నీకే స్తుతి. మహాదేవా నీకే స్తుతి. ఐశ్వర్యము గల మా దేవా నీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలుగు చేయ దేవా నీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. సమాధానకర్త మా దేవా నీకే మహిమ. అన్యాయము చేయువారి మీద కోపపడు దేవా నీకే స్తుతి. రోషము గల మా దేవా నీకే స్తోత్రం. పాపమును పరిహరించు మా దేవా నీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తుతి. సమస్తమును జరిగించు దేవా నీకే స్తోత్రం. మన రక్షకుడైన దేవునికి నీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగలగటువంటి మహారాజా, ఇగో తండ్రి మా నాయన మేము పరిశుద్ధతను కోల్పోయి తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఇగో నాయన ఈ లోకమందు చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి ఇదిగో నాయన మీ ప్రియకుమారుని భూమి మీదకి పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను, పాపకు శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి నాయన మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన మన్నించమని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన ఇగో తండ్రి మంచు విడిపోయినట్లుగా నీ అతిక్రమలను, మబ్బు తొలినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నానని యెషయా గ్రంథం 44:20లో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపాలన్నీ మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీవు దయాళుడివై క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నాయన. నీకు మొర్రపెట్టి వారందరి ఎట్లా కృపాస్యం గలవాడవు తండ్రి. ఇకనైనా మా పాపములన్నీ మన్నించమని తండ్రి మేము పవిత్రంగా ఉన్నట్లు ఇష్టంతో మా పాపలను పరిహరించమని, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. దోషం అన్నట్లు తుడిచివేయమని ఆయన. మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. దేవా మా యందు శుద్ధ హృదయము కలగజేయము తండ్రి. దేవా మా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని అర్థిస్తున్నాను ఆయన. మీ సన్నిధిలో నుండి త్రోసివేయకము నాయన. మిమ్మను తండ్రి మమ్మను మీ సన్నిధిలో స్థిరపరచం తండ్రి, దృఢపరచం నాయన. మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మందగా మమ్మల్ని నడిపించమని తండ్రి. ఇజ్రాయెల్ను ఏ విధంగా అయితే తండ్రి పాలుతేను ప్రవహించి దేశములకు నడిపించారో అట్టి రీతిగా నాయన పరలోక కణానికి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇంకో తండ్రి నిష్కపటమైన మనస్సును తండ్రి, నిష్కపటమైన మనస్సుతో ప్రార్థన చేయుటకు తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ఆయన. తండ్రి మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు తండ్రి మాకు నేర్పమని అడుగుచున్నామయ్యా. అంధకార సంబంధమైన సమాధుల్లో నుండి తండ్రి మా ప్రాణాలను విడిపించినటువంటి మా దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా పట్ల మీరు చేసిన ఉపకారాలు అన్నింటిని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇంకో తండ్రి మా మేలుతో మా హృదయాలను తృప్తిపరుచున్న మా దేవ మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీరు చేసినటువంటి ఎన్నో ఉపకారాలను బట్టి తండ్రి, మీరు చేసినటువంటి ఎన్నో కార్యాలను బట్టి తండ్రి మా జీవితాలలో, మా పట్ల, మా కుటుంబాల పట్ల తండ్రి, ఇకనైనా మా సంఘాల పట్ల తండ్రి ఇగోనైనా ఎన్నో మేలులు చేశారు నాయన. ఎన్నో మా ప్రార్థనలు ఆలకించి మాకు ఎన్నో మేలులు చేశారు తండ్రి. మీరు చేసిన మేలులు అన్నింటిని బట్టి తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థన ప్రతిఫలం దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు ఈ ఉదయ కాల సమయంలో చెల్లిస్తున్నాం తండ్రి. లోకాసుల్లోనూ, నేత్రాసులోను, శరీర మోజులను పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నేనే ఉదయ కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని విడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. లోక బంధాల
మోసాలలోను, ధన మోసాలలోను, శరీర సుఖాలలోను పడుకోకుండా ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన మీరు లోకాసువార్తలో నాయన ఇదిగో తండ్రి, నాయన లోకాసువార్త 16 అధ్యాయంలో తండ్రి నాయన ధనవంతుడు లాజరు విషయంలో మీరు సెలవిచ్చారు కదా నాయన. ఇదిగో తండ్రి నాయన ఇదిగో నాయన 16:24లో తండ్రి పైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని తండ్రిగా నాయన ధనవంతుడు నాయన ఇదిగో తండ్రి అబ్రహాముతో నాయన బర్ర పెట్టుకున్న రీతి తండ్రి, ఆ సందర్భాన్ని తండ్రి మాకు కళ్ళకు కట్టినట్టుగా తండ్రి మీరు మాతో మాట్లాడారయ్యా. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ ఉదయకాల ధ్యానంలో మేము ధ్యానించినప్పుడు తండ్రి మీరు మాట్లాడిన రీతి ప్రకారము తండ్రి ఇదిగో నాయన మేము తండ్రి నెమ్మది పొందు స్థలంలోనికి లాజరు వెళ్ళు రీతిగా తండ్రి మేమందరము సంఘంలోని బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి ఇక లాజరు ఏ విధంగా అబ్రహాము రొమ్మును ఆనుకునడానికి నెమ్మది పొందు స్థలానికి చేరి ఉన్నాడో నాయన అట్టి రీతిగా మేమందరము నాయన ఆ నెమ్మది పొందు స్థలానికి చేరులాగిన తండ్రి మీ దయరెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి నాయన. మీ ప్రియకుమారుని చొప్పున, మీ ప్రియకుమారుని పొలుకు చొప్పున మేము నడిచినట్లు తండ్రి మమ్మల్ని అందరూ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన నరకంలో అగ్ని జ్వాలలో కాలిపోవటానికి లోకంలో ఉన్నదంతా అని మేము గుర్తెరిగి శరీరాన్ని జయించుకోవడానికి కావలసిన శరీరాన్ని జయించిన జయశాలైనటువంటి మా ప్రభువు మాదిరి కలిగి తండ్రి శక్తిని మాకు ఇవ్వండి నాయన. బలపరచండి తండ్రి, దృఢపరచండి అయ్యా మీ చిత్తానుసారమైన జీవితం మేము జీవించినట్లు తండ్రి నాయన మమ్మల్ని అందరినీ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచండి నాయన. ఇదిగో రండి మీకు మెండైన కాపుదలు దాయిచ్చండి ఆయన. వారి పనిపాట్లలో తోడై ఉండండి తండ్రి. ఇకనైనా దేవా ఇదిగో తండ్రి చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయరెక్కల చాటున భద్రపరచండి ఆయన. ఇక సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ నాయన ఏ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నదో ఆ బిడ్డని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇక నేను ఎందరూ ఏ సమస్యల్లో ఉన్నారో నాయన, ఇదిగో తండ్రి ఎందరూ అప్పుల బాధల్లో ఉన్నారో తండ్రి మాకు ఎరుగమయ్యా. అయ్యా మీ సన్నిధిలో ఒక్కమారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల అవసరాలు తీర్చండి అయ్యా. ప్రార్థన విడుచున్నటువంటి బిడ్డలలో ఏ సమస్య ఉన్నదో, ఏ రోగంతో, ఏ సమస్యలతో నాయన, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో నాయన మేము ఎరగమయ్యా. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీరు ఎక్కల చాటున భద్రపరచండి అయ్యా. వారి అవసరాల్లో మీరు తోడై ఉండండి అయ్యా. వారి పనిపాటిలో మీరు తోడై ఉండండి అయ్యా. మీ సన్నిధిలో మీ దయరెక్కల చాటున వారిని భద్రపరచమని అడుగుతున్నామయ్యా. శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను ఓ బిడ్డల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి వారిని విడిపించి నాయన మీ కాపుదలతో తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి యాక్సిడెంట్ అయి ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలే కానీ, తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరిచే వరకు స్వస్థత దాయిచ్చమని అడుగుతున్నామయ్యా. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని తండ్రి, డ్యూటీలకి ఆఫీసులకు వెళుతున్నటువంటి బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి పని పట్లలో మీరు తోడేయండి. సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు నాయన, ఇక నేను ప్రయాణం చేస్తున్న బిడ్డలని సాయంకాలం వారి గృహాలకు చేరినట్లు సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి నాయన. గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డ క్షేమకరంగా ఉన్నట్లు ఆయన మీ దయరెక్కల చాటున భద్రపరచండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి పిల్లలు లేని దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా, అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఆ దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న వారి గర్భాలు తెరవని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి, మెండైన దీవులతో నింపండి నాయన. విధవరాండ్రు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి పక్షాన వాద్యమాడే దేవుడవు నీవే గనక తండ్రి. ఇగనైనా సర్వలోక న్యాయాధిపతి నండి, వారి పక్షాన వాద్యమని న్యాయం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ, మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నాయన ఇగో తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాను తండ్రి. మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తూ సోషల్ మీడియాలో అనేక రకాలైన దోషులు మాట్లాడుతున్న బిడ్డలను తండ్రి, అలాగే తండ్రి మేము సువార్త ప్రకటన చేయడానికి వెలుచుండగా తండ్రి సువార్తను అడ్డగిస్తున్నటువంటి బిడ్డలను తండ్రి ప్రతి ఒక్కరిని వారు ఏం చేశారో, ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక తండ్రి వారు చేసిన పాపములు
మన్నించమని తండ్రి, నీవే నిజమైన దేవుడని వారు గుర్తెరిగినట్లు తండ్రి వారిని మరణతలు వెలిగించండి నాయన. సృష్టికి తేడా తెలియకే వారు అటువంటి పాపానికి పాల్పడుచున్నారయ్యా తండ్రి. మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి జ్ఞాన హృదయం దయచండి ఆయన. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో డాక్టర్స్ని కానీ, ఆర్మీ కానీ, పోలీస్ శాఖలని, బార్డర్ సెక్యూరిటీని, ఉద్యోగస్తులని, సామాన్య ప్రజలను, అధికారులను, కూలిపని చేసుకున్నటువంటి వారిని, వ్యవసాయదారుకుల్ని కానీ నాయన, ఇగో ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్స్నే కానీ ప్రతి అధికారిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని మీ రక్షణ జ్ఞానం వరకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఇక నైనా పాలకులకు కూడా మీ మీ తండ్రి సరిగ్గా తండ్రి వారి పరిపాలన చేయటం కావాల్సినటువంటి జ్ఞాన హృదయం వరకు దయచేయమని అడుగుతున్నామయ్యా. మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులను, విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులను, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని, చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇక నైనా ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను దయచేసి మీ దయారెక్కల చట్టం వారిని భద్రపరచమని మీ మెండైన దేవులతో వారిని నింపమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా శోధనలో పడిపోకున్నట్లు శోధన జయించడానికి కావాల్సిన శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి కృపా కాపుదల మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి బుద్ధిగల కంచుకల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని తండ్రి నాయన ఓర్పును, సహనమును సంఘములున్న బిడ్డకు అందరికీ అనుగ్రహించమని తండ్రి మీ దయారెక్కల చట్టం భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఇంకా నేను ప్రార్థనతో ఏకీభిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి నేను పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, మనుషులు నమ్ముకుంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలుని తండ్రి. మీ సన్నిధిలో ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటూ అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమగల మహారాజా, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న పరమ తండ్రి.